పుస్తకాలు మీకు ఒకవేళ దొరికితే కొని దగ్గర పెట్టుకోండి. ఇలాంటి పుస్తకాలు ఏం చేస్తాయి అంటే ఇది క్రైస్తవులు రాసిందేవి కాదు, ఇక్కడున్న వారు ఈ దేశానికి చెందిన వారు సామాన్యులు మీలాంటి నాలాంటి వాళ్ళు రాసినటువంటి వారి యొక్క ఆలోచన సరళిని మీకు చూపించడానికి చేసే చిన్న ప్రయత్నమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పుస్తకాలలో రాసినటువంటి మాటలు ఒక్కసారి కనుక చదివితే, మతతత్వం అంటే ఇతరుల మతాలపైన మేము చేసేటటువంటి దౌర్భాగ్యపు విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలే ఈ రెండు నాల్కల ధోరణి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ అంటూ ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత మాట్లాడతాడు. వీరి కారణంగానే మన దేశం విచ్ఛిన్నమైంది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే అసలు ఇది సత్యం కూడా. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, దానిపైన ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ లో కొద్ది భాగము, అక్కడ నుంచి మన దేశం మొదలవుతుంది. తాజికిస్తాన్ దాకా మన దేశం యొక్క ప్రాకారాలు వెళ్తాయి. ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రాంతం వరకు మన దేశం యొక్క ప్రాకారాలు వెళ్తాయి. అక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్, అటువైపు ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడున్నటువంటి కొండ ప్రాంతాలకు లేకపోతే టిబెట్ పైన ఉన్నటువంటి ప్రాంతం, నేపాల్ ప్రాంతం, భూటాన్ ప్రాంతం, కింద శ్రీలంక ప్రాంతం, అటువైపు జావా, సుమాత్రా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇవన్నీ కూడా ఒకానొకప్పుడు సాంస్కృతికంగా జంబూక ద్వీపంలోని మన భారతీయ ప్రాంతంలోనివే అయినప్పటికీ కేవలము విభజించి పాలించాలి, కేవలము నీకంటే నేను గొప్పవాణ్ణి, కేవలము నీవు నేను సమానం కాదు, నేను తలకాయలో నుంచి వచ్చాను, నేను దాని ఏమంటారు పొట్టలో నుంచి వచ్చాను, నువ్వు కాళ్ళల్లో నుంచి వచ్చావు, నేను భుజాల్లో నుంచి వచ్చాను అన్న వ్యత్యాసపూరితమైనటువంటి భావజాలం కారణంగా, మనుషులను విభజించి పాలించాలి అనే భావజాలం కారణంగా ఈ ఆర్యావర్త అని దేన్నైతే పిలుస్తారో ఆ ఆర్యావర్తలో ఉన్నటువంటి వారు వారి అధికార దాహం కోసం, వారి మత ఛాందసవాదం కోసం వేద సంస్కృతిని కాపాడుకోవాలనో, లేకపోతే పౌరాణిక సంస్కృతిని కాపాడుకోవాలనో, లేకపోతే వారికి ఉన్నటువంటి స్త్రీ ద్వేషమును మరియు శూద్ర ద్వేషాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన పద్ధతి కారణంగానే ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మెల్లిమెల్లిగా విడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది ఎందుకంటే బౌద్ధ దేశంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధ దేశంగా మారిన తర్వాత మెల్లిమెల్లిగా నెస్టోరియన్ సంఘంగా మారింది. నెస్టోరియన్ సంఘంగా మారిన తర్వాత ఇస్లాం చేతికి వెళ్ళిపోయింది. అదే విషయం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తజికిస్తాన్ కు జరిగింది, ఆ తర్వాత పష్తూన్లకు జరిగింది, ఆ తర్వాత గిల్గిట్లకు జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు కశ్మీర్ కు జరుగుతోంది, ఒకానొకప్పుడు పాకిస్తాన్ ప్రాంతానికి జరిగింది. ఎందుకు అనంటే నువ్వు తక్కువరా అని ఇక్కడ ఉన్నవారు చెప్పారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది ఎవరు? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది క్రైస్తవ మిషనరీలా, లేకపోతే ఆర్య సంస్కృతిని నెత్తిన పెట్టుకుని, లేకపోతే మను సంస్కృతిని, మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని విభజించి పాలించాలి అని చెప్పే హిందూ